తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. త్వరలో జరగనున్న ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్గా నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. రేవంత్ రెడ్డితో పాటు 40 మందిని కాంగ్రెస్ క్యాంపెయినర్స్గా నియమించింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ స్టార్ క్యాంపెయినర్స్గా నియమించిన జాబితాలో ఉన్నారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ సీఎం సిఖు, కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ స్టార్ క్యాంపెయినర్స్గా ఢిల్లీ ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారు. మరిన్ని డీటెయిల్స్ మనకు ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్ కుమార్. జోష్నా, ఢిల్లీ దంగల్ కోసం ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా సిద్ధమయ్యాయి. ఇక ఒకవైపు పాదయాత్రలు, ప్రచార హోరు, మరొకవైపు ఎన్నికల హామీలకు పార్టీలు కూడా సిద్ధమయ్యాయి. దాంట్లో భాగంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసి దాదాపు 40 మంది ప్రచార క్యాంపెయిన్ కమిటీకి సంబంధించినటువంటి ఒక లిస్టు కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. దాంట్లో మన రాష్ట్రానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఇప్పటికీ ఒకవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొదటి ఏడాది పాలన పూర్తి చేసుకుంది. దాంట్లో భాగంగా ఇక్కడ ఎట్లయితే కర్ణాటక మాదిరి, తెలంగాణ మాదిరి ఎన్నికల హామీలు, గ్యారంటీలు ఇచ్చారో అదే స్థాయిలో ఢిల్లీలో కూడా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంట్లో భాగంగా రీసెంట్ గా 2 పథకాలు, ఏదైతే ఫ్రీ కరెంట్ కి సంబంధించి మరొక వైపు ఆ 2 పథకాల హామీలను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రారంభించడం జరిగింది. ఇక జరిగేటువంటి ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎవరెవరు ఎప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారనేది కూడా రేపు ఏఐసీసీ, దాంతో పాటుగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది. చూస్తున్నా. రైట్ ప్రేమ్ కుమార్.